మీ అందరు అక్కడ ఆశీర్వాదం వల్ల బొబ్బిలి ఎంపీగాను అలాగే విజయనగరం ఎంపీగాను 2 సార్లు చేసినప్పుడు అక్కడ అవసరం వల్ల కానీ ఇక్కడ విశాఖపట్నం ప్రాంతానికి కావాల్సినవి కానీ ఉత్తరాంధ్ర అనే దాన్ని తీసుకొని 3 జిల్లాలకి సంబంధించిన వాటిని ఎప్పుడు కూడా పార్లమెంట్ లో ప్రస్తావన తీసుకొచ్చి దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ కావాల్సిన వాటన్నిటి తీసుకొచ్చి చేయడం జరిగింది. మనకి వెళ్ళడానికే సరిగ్గా ఉండేవి కాదు, గంటల కొద్ది మనకి రైలు గేట్లు పడితే వెళ్ళే పరిస్థితి ఉండేవి కాదు. అటువంటి వాటన్నిటికీ కూడా దాని ఫ్లైఓవర్లు అవనివ్వండి, ఆర్ఓబీలు అవనండి, ఆర్యూబీలు అవనండి, కొత్త ట్రైన్స్ ఆపకుండా ఏమైనా ఆపాలంటే మీకు ఎలక్ట్రికల్ లైన్ లేదు కాబట్టి మేము ఆపలేమంటే 450 కోట్లతోనే ఎలక్ట్రికల్ లైన్ కూడా చేయించి ప్రతి ట్రైన్ కూడా ఆగినట్టుగా మరి దాన్ని కూడా తీసుకొచ్చి చేయించాను. రాయపూర్ వరకు రాయగడ మన ఇది విశాఖపట్నం నుంచి వాడు తీసుకొని వెళ్ళి చేయించడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మీ ఒక చాలా ట్రైన్స్ చీపురుపల్లి గారి స్టేషన్స్ మోడల్ స్టేషన్స్ గా రావడం అయినా, విజయనగరం స్టేషన్ మోడల్ స్టేషన్ గా రావడం అన్నా, బొబ్బిలి దగ్గర కానీ రావడం అన్నా అవన్నీ కూడా ఒక పక్కన చేస్తూ అవసరమైన వంతెనలు వాటికి సంబంధించిన వాటిని కూడా ఏర్పాటు చేసుకొని చేయడం జరిగింది. అంతేకాకుండా మన ప్రాంతంలోని ఏది తీసుకొచ్చినా మన ప్రాంతం కావాలని చెప్పేసి ఈరోజు ఇప్పుడు ఉపాధి హామీ గురించి ఇప్పుడే చెప్తున్నారు. అమ్మ ఎండగా ఉంది కాబట్టి ఒక పూట అయితే బాగుంటది, 2వ పూట కాకుండా అని చెప్పేసి ఇది ఎలక్షన్ దీంట్లో ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితిలోని అయినా దృష్టిలోకి నుంచి మరి పని కోసం వలసలు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు వస్తున్నాయని మరి భారతదేశంలో వచ్చినప్పుడు మొదటి ఫేజ్ లోనే విజయనగరం జిల్లాకి తీసుకొచ్చి మరి ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా తీసుకొచ్చి ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటిగా పట్టుకొచ్చే పరిస్థితిని కూడా తీసుకొచ్చి అది కారణం మీరందరూ కూడా నన్ను అక్కడ ఎంపీగా పంపించబట్టే మన ప్రాంతం తాలూకా కష్టాలు, మన ప్రాంతం తాలూకా వెలుగుపడుతున్న మన ప్రాంతం తాలూకా ఇబ్బందులు తెలుసుకొని ఈరోజు పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడే అవకాశాన్ని కల్పించుకోబట్టే ఈరోజు ఇంకా ఇంకా కార్యక్రమాలు అనేకమైనవి మరి చేసుకోవడానికి అవకాశం కలిగింది. మరి మీరందరూ చాలా అభిమానస్తులు, కుటుంబ సభ్యులు అందరూ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళం మరి గజనగర కాన్స్టిట్యూన్సీ అవనివ్వండి, చిమురుపల్లి కాన్స్టిట్యూన్సీ అవనివ్వండి, మరి అక్కడ నుంచి ఎక్కువగా వచ్చిన సోదరులు మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఉన్నారు కుటుంబాలు, బొబ్బిలి కాన్స్టిట్యూన్సీ అవనివ్వండి, ఇవన్నీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఒకటే. ఇవాళ విశాఖపట్నాన్ని కూడా అజెండాలో అనేక అంశాలు ఇస్తూ పరిపాలన రాజధానిగా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాన్ని విజన్ విశాఖ అనే దాంట్లో కూడా ఇవాళ 1,00,000 కోట్లతోనే ఇవన్నీ మరి దీన్ని తయారు చేయడానికి దానికి కావలసిన అన్ని అటు విద్యతో పని వాటికి సంబంధించినవి కానీ పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు వాటికి సంబంధించిన ఇప్పటికే ఐటీ సంబంధించిన కూడా ఇన్ఫోసిస్, రాన్స్టాడ్, అలాగే ఎక్స్టీ ఐటీస్, తర్వాత WNS సెకండ్ ఫేజ్, ఇవన్నీ కూడా ఒక పక్కనే ఐటీ రంగంలోని నడుస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రత్యేకించి రేపు రానున్న దాంట్లోని అదాని డేటా సెంటర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ గ్లోసరీ సర్వీసెస్ అటువంటి కూడా రావడంతో పాటు మనకి ఇప్పటికే మనకి సెర్జ్ కూడా ఉన్నది అక్షరాపురంలోని. దాంట్లో కూడా WNS టైర్స్ కూడా ATJ టైర్స్ కంపెనీ, అలాగే సెయింట్ గ్లోబిన్ మిర్రర్ అద్దాల ఫ్యాక్టరీ ఇట్లాంటి వాటితో రావటం ఈరోజు మనం ఏవైతే ఇవి కాకుండా లోరస్ ఫార్మా కంపెనీ లాంటివి ఇలాంటివన్నీ కూడా అక్కడ రావటం కూడా జరిగాయి. ఇంకా ఇవన్నీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇంకా మరింత మెరుగుపరిచి ప్రతి పిల్లల్లో కూడా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన ఉన్న ప్రాంతాల్లో జరిగేటట్టుగా చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని చేస్తున్న ఇటువంటివి మీరు తెలుగుదేశం ప్రభుత్వం కూడా చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు. మనకు మనస్సాక్షి ఉంది, మన మనస్సాక్షికి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు తీసుకున్న ప్రతి పైసా కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర సంక్షేమం, ప్రజా సంక్షేమంతోనే ముడిపడి ఉంది. రాష్ట్ర అభివృద్ధి ఇక్కడ ఉన్న ప్రజలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి అనే దిశగా ఈరోజు వెళ్తూ ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి అయితే రాష్ట్రానికి ఒక మణిహారంగా ఈరోజు విశాఖపట్నం ఉంటుంది అనేది కేవలం మనమే కాదు, భారతదేశంలోనే 4వ అతిపెద్ద నగరంగా ఈరోజు మనకి ప్రకటించారు. ఈరోజు ముంబై ఫైనాన్షియల్ దీనిగా ఉంటే నగరంగా ఉంటే, అలాగే సూరత్ ని వజ్రాల నగరంగా ఉంటే,
ఈ రోజు వారణాసి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటే ఈ రోజు విశాఖపట్నాన్ని మనకి ఈవేళ మళ్ళీ అంతటి ఉన్నత స్థానాన్ని భారతదేశంలో దక్షిణ భారతంలో ఏకైక నగరంగా విశాఖపట్నం వచ్చిందంటే దీంట్లో తీసుకున్న ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధికి సంక్షేమానికి రెండింటికి కూడా సమాన స్థాయిని ఇచ్చి అందరి బాగోగుల్ని ఈ ప్రాంత ప్రజలకు కావాల్సిన అవసరాలను తీసుకొని చేయబట్టే ఆ స్థాయికి వెళ్ళిందని చెప్పేసి మరి తెలియజేస్తూ తప్పనిసరిగా మనం అందరం కూడా జగన్ అన్నకి మద్దతుగా ఉండాలి. ఈ రోజు నేను నాతో పాటు ఎంపీగా మీ ఆడపడుచుగా నేను అడుగుతున్నాను. ఇక్కడ కూడా కన్నవరెడ్డి దగ్గర కూడా సేవ చేసే భాగ్యం మీ అందరి ద్వారా మీ ఆశీస్సుల ద్వారా ఇస్తే ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కష్టం ఉందంటే ఆ కష్టాన్ని తప్పకుండా నిలబడే మనిషిగా తప్పకుండా మీ వెంట ఉంటాను. నాకంటే ముందు సత్యబాబు గారు మీకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా మీరు పిలిస్తే పలికే శక్తిగా మీ ముందు ఎప్పుడు కూడా ఉండే వ్యక్తిగా ఉంటారు. మరి దయచేసి నాతో పాటు ఇక్కడ పోటీ చేస్తున్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కావాలి, మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే పరిపాలన రాజధాని వచ్చి విజన్ విశాఖలో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఈవేళ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈవేళ ఏవైతే ఉన్నాయి విదేశీ కంపెనీతో సైతం ఈ రోజు ఇక్కడ వచ్చి పెట్టేందుకు సిద్ధంగా ఉంటారో అటువంటి పరిశ్రమలకి ఈ రోజు పునాదిగా ఈ వెళ్ళాల్సిన అవసరం కూడా ఈ విశాఖపట్నం ప్రాంతం ఉంది, తీర ప్రాంతం ఉంది, మైదాన ప్రాంతం ఉంది, ఇవాళ రైల్వే కనెక్టివిటీ ఉంది, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో మరింత ఏ వ్యాపారాలు చేసుకున్నా ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు టూరిజం కూడా ఈరోజు డెవలప్ అయ్యే పరిస్థితులు మనకు అన్ని ఉన్నాయి. కాబట్టి దయచేసి జగన్ అన్నతోనే